కవర్ చేయండి అన్నీ బాగుంటాయి మేము మళ్ళీ తీసుకోవచ్చు కింది చూడరా కిందికే చూడు ఫోటోలు ఇంకా బాగుంది ఫ్లవర్ ఇట్లా అంటే ఇట్లా ఓకే అట్లా ఇక్కడ కష్టపడ్డా అది పిలుస్తున్నారు జై పోలీస్. ఈరోజు మనం ఆనందంగా ఉన్నామంటే పోలీస్. జై పోలీస్. నీకు వెతురు కావాలంటే కొంచెం ఆ వెతురుతో డల్ అయితే కావచ్చు. ఏ రండి పిల్లలు రండి రా ఏం కాదురా ఏ రామ్మా రారా సాబిత్ మొత్తం కలుపుకుంటాం ఫోటోస్ ఎత్తున్నా అక్కడ కూర్చో అందరు కూర్చున్నాను ఇక్కడ నేను కూర్చున్నాను ఓకే మంచిగా ఎప్పుడు ముగ్గుల పోటీ జరుపుకుంటాం కానీ ఈ భోగిపల్ల కార్యక్రమం జాగృతి అందరూ మస్తు మంది ఉన్నారు మనకి కైలాసుకుంటారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో సహకరిస్తూ అంతేకాకుండా మాకు అక్కయ్య గారు పట్టు చీరలు స్పాన్సర్ చేయడం జరిగింది. తమ్ముడికి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదే కాకుండా ఏదో నేను కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఇస్తారా అని తను కూడా ముందుకు వచ్చిండ్రు. నిర్వహించినటువంటి అనితా మేడం గారు, ప్రశాంత్ రేగా రెండినా సాహితీ తేజ మమత వాళ్ళ ముందు
ఇచ్చి ఇక్కడ వచ్చి ఉన్నారు. మరి శశి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ గత 6 సంవత్సరాల నుంచి మనము అడగకుండా అక్కయ్య మీరు ఎప్పుడు గిఫ్ట్లు పెడతారని తనే అడిగి మరి నిజంగా ఇవ్వడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. అదేవిధంగా హైదరాబాదు నిజామాబాద్ జంట నగరాలకి ధీటుగా మనకు 16 డేట్ నాడు ఇక్కడ వారి షాపు ఓపెనింగ్ ఉంది. మరి దయచేసి మరి మనందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ రోజు మనకు ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శశి షాపుల్ని ఉన్నాము. తర్వాత రేగొడ నరేష్ గారు, భోగ ప్రవీణ్ గారు వారే అడిగి అక్కయ్య మీరు మంచి చీరలు తీసుకోండి మీకు ఎన్నంటే మేము ఇస్తామని వారు నిజంగా ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు చాలా టైర్డ్గా ఉన్నారు ఇందులో. ఎందుకంటే కాంపిటీషన్ ఎలా ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు చాలా టైర్డ్గా ఉన్నారు. అర్థంగా ఉంటుంది. మరి ఎవరికి ఇచ్చినా అన్నిట భావించారు. దయచేసి అందరికీ బాగానే ఉన్నాయి చీరలు. మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ పట్టు చీరలు మిగతా కూడా అన్ని మన ఎందుకంటే ఇందులో జడ్జిమెంట్ చేయడం కూడా చాలా లహరి కూడా భోగిపల్లి అయిపోయింది. షాప్ దగ్గర తీసుకోగలిగి గిఫ్ట్ల కోసం హరికిరణ్ గారు మరియు మన కాన్స్టిట్యున్సీ కన్వీనర్ గారు అనురాధకే గారు, కాన్స్టిట్యున్సీ కన్వీనర్ నీలిమా గారు, మిగతా మన జాగృతి సభ్యులందరూ పైకి రావాలి. అరుణకే గారు, కవిత గారు, సాయి పూజిత గారు, అదే డాక్టర్ భోగ ప్రవీణ్ గారికి మరియు నందమ్మ గారికి బహుమతుల ప్రధాన దాత వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు మీరు చూస్తున్నారు ముగ్గులు చాలా అందంగా ఉన్నాయి. ఎవరికి ఫస్ట్ ప్రైజో ఎవరికి ఇచ్చి అనితా మేడం గారిని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. మీ ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కోపెల్లి సాహితీ బాబు ఇది సెట్ చేయవా మంచి ఏర్పాటు చేసిన రంగవల్లిలో ముగ్గుల పోటీకి ఇచ్చేసిన మహిళా మనులందరికీ పాల్గొన్న మహిళా మనులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మరి ఈరోజు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించిన జిల్లా అధ్యక్షురాలు ఉదయగిరి జమున గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరిమణులకు సోదరులందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. మరి తెలంగాణ ఉద్యమంలో కూడా మన తెలంగాణ జాగృతి ఒక కీలక పాత్ర పోషించింది. మరి ఆనాడు బతుకమ్మ ద్వారా ఇలాంటి ముగ్గుల ద్వారా మనం ప్రజలను తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం కోసం చైతన్యవంతులను చేసిన ఘనత ఈ తెలంగాణ జాగృతికే దక్కిందని ఈ సందర్భంగా చెప్తూ మరి ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేస్తూ మన అటు సోదరిమణులు ఇటు సోదరులందరినీ
మరి జాగృతం చేయాలని, మళ్ళీ బంగారు తెలంగాణ కోసం మరి పరిగణింపేయాలని అందరినీ కోరుకుంటూ జై జాగృతి, జై తెలంగాణ. పెద్దలందరికీ, ముఖ్యంగా మహిళా మనులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ జాగృతి ముఖ్య ఉద్దేశం మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని మా ఆదినాయకురాలు కవితక్క గారు ఏ రోజైతే ఏ ఉద్దేశంతో స్థాపించారో, రియల్గా తెలంగాణ వచ్చినాక ప్రతి ఇంట్లో ఆ సంస్కృతి సంప్రదాయాలు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోతారేమో అనుకునే టైంలో జాగృతి స్థాపించి వాటిని పోటీలా ముందర తీసుకుపోయి మన సంస్కృతి ఇది అని నెక్స్ట్ జనరేషన్ తెలియజేసే విధంగా నిర్వహించిన ఈ పోటీలందరూ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ అభినందిస్తున్నాను. అండ్ ఒక వైద్యునిగా, ఒక ఫిజియోథెరపిస్ట్గా చెప్పచ్చు. మన పెద్దలు ఎందుకు ఈ ముగ్గులు వేయడం అని ఎందుకు పెట్టారో ఏందో కానీ, ఒక వైద్యునిగా మీరు పొద్దులేసి ముగ్గులు వేస్తే వంగి ప్రతి ఒక్క జాయింట్, ప్రతి ఒక్క తెలంగాణ జాగృతి తరఫున ముగ్గుల పోటీలు నిర్వహించడం, సోదరులకు మరియు చెల్లెలకు, అక్క చెల్లెలకు నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముగ్గులు వేయడం అనేది మన ప్రకృతిలో చాలా అవసరం. ఇది ముందు నుండి, చిన్నప్పటి నుండి కానీ వెనకట నుండి కానీ ముగ్గులు వేయడం, అలుకు చల్లుకొని పెండ కలుపుకొని చేయడం, ఇలాంటి కార్యక్రమం ప్రతి ఒక్కరింట్లో ఆడపడుచులు చేయడం ఇది ఎంతో ఆనందకరం. దీనికి సంక్రాంతి ముందరనైతే ప్రతి ఒక్కరు వేస్తారు. దీనికి ఎలాంటి మన భోగి మంటలతో ప్రతి ఒక్కటి చేస్తారు మహిళలందరూ. దీనికి నన్ను పిలిచి ఆహ్వానించినందుకు మా సోదరి జమున గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే తెలంగాణ జాగృతి అనేది ఇప్పుడు ఒక ప్రభుత్వంలో అదొక వ్యవస్థ అయిపోయింది. శాసించే స్టేజ్కి వచ్చే కనుక వాళ్ళు ఇట్లాంటి అవేర్నెస్ మిగతా వాళ్ళలో తీసుకొచ్చి, అంటే ఇప్పుడు ఈ దీంట్లో ఒరిజినాలిటీ ఉంది. ప్రతి ఒక్క గలీలో ఇదే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఇదివరకేమో ఒకటే దగ్గర ఉండేది, సాక్షి వాళ్ళు లేకపోతే జ్యోతి వాళ్ళు చేసినప్పుడు. ఇప్పుడు వాడకంటూ ఈ సంస్కృతిని చాలా పెంపొందించారు. పిల్లల దగ్గర నుంచి అసలు పెద్దవాళ్ళ వరకు. మొన్న ఒక పోలీస్ వాళ్ళు నిర్వహించిన దాంట్లో దాదాపు 70 years ఉన్న ఆమె కూడా పాల్గొనడం చాలా గొప్ప విషయం. ఆమెకు కూర్చోడానికి వస్తలేదు, ఆమె ముక్కు వేసింది. అంటే ఆడవాళ్ళ లోపల కూడా ఎంత ముందుకు వస్తున్నారు అందరూ, చాలా సంతోషమైనటువంటి విషయం. మరి ఇంకా చాలా పెద్దలు ఉన్నారు, హరియాశోక్ అన్న వారు ఉన్నారు, వారు మాట్లాడాల్సిందిగా. కృతజ్ఞతలు. అదేవిధంగా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి అక్కయ్యలకు మరియు డోనర్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరుగున పడిపోయినటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను మన జాగృతి పేరు మీద మన కవితక్క గారు వెలుగులోకి తేవడం జరిగింది. జాగృతి అనే సంస్థను స్థాపించి మమ్మల్ని అందరినీ జాగృతం చేసి జగిత్యాల జిల్లాలో మరియు కాన్స్టిట్యుయెన్సీలో ఎన్నో రకరకాల ప్రోగ్రాం చేసుకునేటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అన్నయ్యలు మేము కూడా ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అయితే మన సంస్కృతి సాంప్రదాయాలు మరి ఈరోజు మనం సృష్టించుకున్నవి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచే మన పూర్వీకులు ఎప్పటి నుండో ఈ సాంప్రదాయాలన్నింటినీ మనకు అందించారు. మనము వీటిని భావి తరాలకు అందించడమే మన యొక్క బాధ్యత. మరి అదే లక్ష్యంగా ఈరోజు మన ముగ్గుల పోటీ ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి దీంట్లో అన్నయ్య ఒక క్వశ్చన్ అడిగారు, మరి భోగుపల్లి ఎందుకు వస్తున్నారో మీరు ఒకసారి వివరించాలని జితేందర్ వస్తుంది. వాళ్ళు చాలా సంతోషంగా కొత్త అల్లుళ్ళను, కొత్త కూతుర్లను తీసుకొని, పెళ్ళైన వాళ్ళని అందరూ తీసుకొని వచ్చి వాళ్ళ కొత్త బట్టలు చేయడం ఆనవాయితీ. రైతులు ఆనందంగా ఉంటే మన అందరము కూడా ఆనందంగా ఉంటాము. మన ముఖ్యమంత్రి కూడా ప్రతిసారి అంటుంటూనే ఉంటారు, రైతులకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని. మరి భోగి రోజు మనము చిన్న పిల్లల్ని దిష్టి తెలియకుండా భోగి పళ్ళను పోసుకుంటాము. అదేవిధంగా మనము సంక్రాంతి రోజు పిండి వంటలు చేసుకుంటాము, అందులో నువ్వులు వేసుకుంటాము. మనం చలికాలము ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం చేసుకుంటాము. గోదామాతిని నెల రోజులు మనము ప్రార్థిస్తాము. ఆ గోదామాతిని పాశురాలు 30 చదువుతాము. ఆ పాశురాలలో ప్రతి ఒక్క పాశురము రోజొకటి చదువుకుంటూ అమ్మవారు గోపికలను లేపుతుంటారు. అంటే అది దాదాపు చాలా వరకు మార్నింగే చేయడం జరుగుతుంది. ఈ నువ్వులను మనం ఎందుకు వాడుతున్నాం? విక్టర్ ఎవరికి ఇస్తామనేది ఇబ్బందికరమే, అయినా పాల్గొనడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవాళ అప్పాలు చేయడంలో అంత బిజీగా ఉన్నా కూడా
మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మేము పాల్గొనాలనే రీతిలో పట్ల ఇవాళ చాలా మంది అక్క చెల్లెళ్ళు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం అనేది నిజంగా చాలా చాలా సంతోషదాయకంగా వ్యక్తం చేస్తూ తెలంగాణ జాగృతి ఈ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది. గౌరవనీయులు కవితక్క గారి సారథ్యంలో కూడా నడుస్తూ ఉన్నది కాబట్టి భవిష్యత్ కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా సహకరించవలసిందిగా మరొక మారు విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రోగ్రాం యొక్క దిగ్విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. కొంతమంది ఏంటి అంటే మిగతా వాళ్ళ ముగ్గులను చూసి కూడా కొంతమంది అబ్జర్వ్ చేయట్లేరు. మీకు కొన్ని సూచనలు ఇద్దాం. ఏ ముగ్గుల పోటీ అయినా కానీ కొన్ని సూచనలు అనేటివి నిర్దిష్టంగా ఉంటాయి. అవి కొన్ని చెప్తున్నాను. చుక్కల ముగ్గులు మనకు కంపల్సరీ, ఎందుకంటే చుక్కలతోటే ముగ్గు అనేది ప్రారంభమైంది. ఖగోళ శాస్త్రంలో ఉన్న చుక్కలను బట్టే ముగ్గు అనేది వచ్చింది. కాబట్టి అదొకటి ఉండాలి. తర్వాత థీమ్, మనం సంక్రాంతి థీమ్ కానీ లేదా ఒక మెసేజ్ ఇచ్చేటట్టు, భావితరానికి మెసేజ్ ఇచ్చేటట్టు ఉండాలి. తర్వాత కలర్స్ కాంబినేషన్ చూడ చక్కగా ఉండాలి. తర్వాత బార్డర్స్, ఇవన్నీ కూడా మన యొక్క ముగ్గులో ఉంటే అది మన మంచి ముగ్గు అన్నట్టు. కాబట్టి మిగతా అందరూ కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ముగ్గు యొక్క వీటిని విశిష్టతను తెలుసుకొని మున్ముందు ఇంకా మంచి ప్రైజులు సంపాదించాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు జడ్జిమెంట్ చాలా కష్టమైంది. అన్ని ముగ్గులు కూడా బాగున్నాయి, దాదాపుగా అన్నీ బాగున్నాయి. ఇక మీరు ఏమి అనుకోరని అనుకుంటున్నాను. జడ్జిలను మాత్రం తిట్టుకోకండి దయచేసి. 37 బాక్స్ థర్డ్ కన్సల్టేషన్ నెంబర్ 1 బాక్స్ సిఎస్ రామ్ కుమార్ గారు చేతుల మీదుగా, అలాగే సిఎస్ మండల గారు 44 బాక్స్ నెంబర్ 44. నెక్స్ట్ థర్డ్ 14 నిహారిక గారు, 35 పి పూజిత గారు, బాక్స్ నెంబర్ 1 14 2 4. ఓకే. అలాగే బాక్స్ నెంబర్ 41 ఏ రష్మిత గారు, 21 ఏ సంధ్యారాణి గారు, 27 సువర్ణాల గారు, 21 రష్మిత గారు. అలాగే ఈరోజు గారు బాక్స్ నెంబర్ 10 మోహన గారు, 28 ఏ అక్షయ గారు, 34 ఏ అనుష గారు. మహిళా విభాగం మీరు గ్రూప్ ఫోటో ఉంటుంది, దయచేసి వాళ్ళ అమ్మలకి చీరలు తెచ్చిన వాళ్ళ అమ్మలకి యూజ్ అయ్యేది తెలియదురా, మమ్మీ వాళ్ళకి యూజ్ అయ్యేది తెచ్చినవి అన్ని మళ్ళీ వేరే వేరే ఎందుకని. మా అందరికీ మార్గనిర్దేశకులు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా గౌరవనీయులు, మా టీఎన్జిఓ గౌరవ సుభాష్ గారికి, మా శేఖరన్న స్థానిక ఉద్యోగి మా శేఖరన్న గారికి, అలాగే మా జాగృతి టీం యోజన విభాగం జిల్లా అధ్యక్షులు మన ముందుకోవాలి